బాపట్ల జిల్లా వేటపాలెం మండల పోలీస్ స్టేషన్లో చీరాల డీఎస్పీ మొహమ్మద్ మోయిన్, రూరల్ సీఐ పంతగాని శేషగిరిరావు, వేటపాలెం ఎస్ఐ మీసాల వెంకటేశ్వర్ల సమక్షంలో జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పోస్టర్ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేష్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. సందర్భంగా దివ్యాంగుల హక్కుల చట్టం చీరాల డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లలో అమలు పరచాలని, దివ్యాంగులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే సెక్షన్ 92A ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరటంతో డీఎస్పీ ఎండి మోయిన్ మాట్లాడుతూ, దివ్యాంగుల హక్కుల చట్టం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా నేటికి చాలా మందికి దీని గురించి తెలియదని, సంబంధిత పోలీస్ స్టేషన్లలో దీని గురించి అవగాహన కల్పించాలని చీరాల రూరల్ సీఏ, వేటపాలెం ఎస్ఐలను ఆదేశించారు. రాబోయే రోజులలో దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు కొండలు, గుడిపాటి రవితేజ తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ కాలేష్, నవ్యాంధ్ర వికలాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు వేటపాలెం మండల పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి చీరాల డివిజన్ డిఎస్పీ గారైన మొహమ్మద్ మోయిన్ గారికి మరియు చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు గారికి, వేటపాలెం ఎస్ఐ మీసాల వెంకటేశ్వరరావు గారిని కలిసి ఈరోజు జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం పుస్తకావిష్కరణ మరియు పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. దివ్యాంగుల హక్కుల చట్టం 2016ని ప్రవేశపెట్టి సంవత్సరాలు గడుస్తున్నా నేటికి పోలీస్ స్టేషన్లో అవి అమలు కావటం లేదు. దివ్యాంగుల్ని కించపరిచిన, వారిని ఏదన్నా దాడులు చేసినా, భౌతిక దాడులు చేసినా వారి మీద చట్టాలు త్వరితగతంగా చర్యలు తీసుకోవట్లేదు. దీని మీద మేము సార్ని కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే, సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు కూడా చాలా మందికి ఈ చట్టం గురించి తెలియదు. చీరాల డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఇది అమలుపరచమని చెప్పి కోరాము. అయితే ప్రతి పట్టణ పోలీస్ స్టేషన్లో విధిగా వీల్ చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేయమని ఎప్పటి నుంచో కోరుతున్నాము. ఉదాహరణకి వేటపాలెం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయమని చెప్పి గత సంవత్సర కాలంగా చెబుతున్నా నేటికి అది కార్యరూపం దాల్చలేదు. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికైనా త్వరలో అది ఏర్పాటు చేస్తారని చెప్పి అనుకుంటున్నాము. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రతి ఒక్కరూ విధిగా దీన్ని అమలుపరచాల్సిన బాధ్యత ఉంది. ప్రతి కాలేజీల్లో, స్కూల్స్లో, దాని తర్వాత విధిగా మన పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రతి చోట దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అధికారులు దీని గురించి వారికి వివరంగా వివరిస్తారని చెప్పి కోరుతున్నాము. ధన్యవాదాలు.